ఎన్నిక అయిపోయింది, మేము ఓడిపోయాము, వాళ్ళు పెద్ద ఎత్తున గెలిచారు. నో డౌట్. గెలిచిన తర్వాత చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇదే అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం ఒకసారి ప్లే చేద్దామా? ఒకసారి మీరు మరొకసారి ఇది ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది నా ఉద్దేశంలో. చూడండి ఒకసారి. చావలేదు, అది మంచిదే లేదు. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు మన దేశం. ఆ డబ్బు పవర్స్కెళ్ళి ఇదే నచ్చలేదు. చాలా ఓడిపోయాడు కానీ చావలేదు. ఓడిపోయారు కానీ చావలేదు. అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు స్పీకరం చేస్తా ఉన్నారు. ఎంత వెకిలిగా, ఎంత అధ్వాన్నంగా, ఎంత అన్పార్లమెంటరీ, వ్యక్తుల పట్ల సంస్కారం లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడేటటువంటి వ్యక్తిని ఈరోజు మీరు తీసుకొచ్చి స్పీకరం చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి. ఇలాంటి వ్యక్తినేమో మీరు తీసుకొచ్చి స్పీకరం చేస్తుంటే దానిలో మీరు భాగస్వామ్యం కాలేదు, మీరు గౌరవంగా అసెంబ్లీకి రాలేదని మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తి అలాంటి చైర్లో కూర్చుంటే, అంత గౌరవప్రదమైనటువంటి చైర్లో కూర్చుంటే, ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి స్పీకర్ స్థానంలో కూర్చుంటే అసెంబ్లీకి వచ్చినటువంటి అన్ని పార్టీల వాళ్ళకి న్యాయం జరుగుతుందని మనము ఊహించగలమా? ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తుంది, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున గొంతు వినిపించగలిగేటటువంటి అవకాశం ఈ అసెంబ్లీలో దొరుకుతుందని మనం ఊహించగలమా? ఎక్స్పెక్ట్ చేయగలమా? ఇది సాధ్యమా? ఓడిపోయాడు కానీ చావలేదు అని మాట్లాడినటువంటి వ్యక్తి చేతిలో పెత్తనం పెడితే, ఆ వ్యక్తి చేత నేను స్పీకర్గా కుర్చీలో కూర్చోబెడితే, ఆయన ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తరపున గొంతు వినిపించడానికి అవకాశం ఇస్తారని మనం, ఇది సాధ్యమా? ఇది ఏమవుతున్నాయి? విలువలన్నీ ఏమవుతున్నాయి? ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య పునాదులకి ఏ రకమైనటువంటి విలువిస్తున్నారు, కట్టుబాట్లను ఎలా ఫాలో అవుతున్నారు అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని నేనైతే కోరుతా ఉన్నాను. లేదు, ప్రతిపక్ష హోదా దక్కలేదు, ప్రతిపక్ష హోదా దక్కలేదని చెప్పేసి ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, గతంలో జరగలేదా? ఇందిరాగాంధీ గారికి అప్పుడు <10% ఓట్ షేర్ వస్తే, ప్రతిపక్ష హోదా రాకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా? ఇప్పుడు విపక్షంలో ఉన్నది ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఏకైక విపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హోదా రావాలి అంటే 15% సీట్లు రావాలి, ఓకే. మరి ఉన్నది ఏకైక విపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా. విపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, గౌరవించాల్సిన అవసరం ఉంది కదా. ఏమి గతంలో పార్లమెంట్లో జరిగింది కదా, <10% సీట్లు వస్తాయి ఇందిరాగాంధీ గారికి, అప్పుడు ఇచ్చారు కదా. ఇచ్చారా లేదా? నేను అడుగుతా ఉన్నాను. అదేదో గతంలో ఎన్నడూ జరగనట్టు, ఎక్కడ అలాంటిది జరగలేదన్నట్టు ఈరోజు దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని గమనించాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంత అధ్వాన్నమైన పరిస్థితులు వస్తాయని ఏ సగటు పౌరుడు కూడా ఊహించుండడు గతంలో. దీనికి భారీ మూల్యం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి చెల్లించుకోవాల్సినటువంటి అవసరం వస్తుందని నేనైతే బలంగా నమ్ముతూ ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
ప్రమాణ స్వీకారం జరిగి ఇంకొక 10-15 రోజులు కూడా జరగల. ఈ 15 రోజుల్లోనే ఓ పక్కన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా పార్టీలు అంటగట్టి, ఎంత అధ్వాన్నమైన పోకటి ఇది. ఎప్పుడైనా మన గతంలో చూసామా? ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు పార్టీలు అంటగట్టి పేపర్లో రాయడం చూసామా? ఈరోజు రాస్తున్నారు. బ్యూరోక్రాట్స్కి పార్టీలు అంటగట్టి మాట్లాడడం ఎక్కడన్నా విన్నాం మనం? గ్రామాల్లో ప్రతిపక్ష కార్యకర్తలకేమో భౌతిక దాడుల. ఇది ప్రజలందరూ గమనించాలని, ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని ఖండించాలని, మేధావులందరూ కూడా రాబోయే రోజుల్లో ఏకమై మనందరి గొంతు కలిసి మనందరం కూడా నినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ